హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ హౌస్. ఈ ఎండల్లో చక్కని తెల్లటి పువ్వుల్లాంటి వడియాలు తయారు చేసుకుందామా? ఈ వడియాలకి ఏమేం కావాలో, ఎలా ఈజీగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ వడియాలకు కావాల్సింది ముందుగా సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం ఇదిగోండి. ముందు రోజు రాత్రే మనం ఏ కొలతైతే ఒక గిన్నె గాని, మగ్గు గాని, గ్లాస్ గాని ఏదైతే అది. నేనిక్కడ లోటా తీసుకున్నాను. సో, ఈ లోటాతో 2 లోటాలు సగ్గుబియ్యం ముందు రోజే నానబెట్టా. ఆ నీళ్లు కూడా ఎట్లా పోసానంటే, 1కి 1:30 చొప్పున 3 లోటాలు నీళ్లు పోసి నానబెట్టుంచాను ముందు రోజు రాత్రి. ఇది లెక్కనమాట. ఇప్పుడు నెక్స్ట్ డేకెల్లా చక్కగా నానిపోయిద్ది. మిగిలిన ప్రాసెస్ అంతా నెక్స్ట్ డే చేసుకుందాం. ఇక్కడ నీళ్లు కొలత ఎలాగంటే, ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 7 గ్లాసుల నీళ్లు కావాలి. సో, ఆ లెక్కన నేనిక్కడ 2 లోటాలు సగ్గుబియ్యం తీసుకున్నా గనక 14 లోటాలు నీళ్లు కావాలి. అయితే నేను ఆల్రెడీ నానబెట్టడానికి 3 వాడేసాను గనక మిగిలిన 11 లోటాలు బాయిల్ చేయడానికి పెట్టాను. ఇదిగోండి బాగా బాయిల్ అయినియి. తెర్లడం అంటారు చూడండి. అలాగా తెర్లే వరకు కూడా వాటర్‌ని ఉంచి, ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసేయాలి. బాబోయ్! ఎండలో అని అనుకోకుండా కాస్త కష్టపడితే మంచి టేస్టీ స్నాక్ ఐటెమ్ లాగా గానీ, లేదా రైస్‌లోకి సైడ్ డిష్ లాగా గానీ, ఈజీగా ఓ 6 మంత్స్ నిల్వ ఉండే పువ్వుల్లాంటి సగ్గుబియ్యం వడియాలు చక్కగా పట్టేసుకోవచ్చు. ఇది చేసుకోవడం కూడా చాలా వరకు ఈజీనే. సింగిల్‌గా ఉన్నవాళ్ళైనా సరే చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ హెల్ప్ కూడా అవసరం లేదు. వేరే ఎవరైనా ఉండాలి అని కూడా అనుకోవసరల. అవి వేసేసాక మనకి టేస్ట్‌కి సరిపడా పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకున్నాక మనం ఆల్రెడీ ఈ సగ్గుబియ్యం వేసా కదా! మన టేస్ట్‌కి సరిపడా సాల్టు ఒక్కొక్కటిగా వేయాలి. సాల్టు, జీలకర్ర, అలాగే మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్టు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెయ్యాలి. అయితే సగ్గుబియ్యం ఉడుకుతుంది. తెల్లగా ఉడికిపోయిద్ది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉడుకుద్ది. ఆ టైంలో అలా ఉడకంగానే ఒక్కొక్కటిగా వేసుకొని చూడండిక్కడ జీలకర్ర ఎంత బాగా ఏస్తే అంత టేస్ట్ ఉంటది. అలాగే ఉప్పును, పచ్చిమిర్చి పేస్టు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా అడుగంటకుండా తిప్పుతానే ఉండాలి. ఇది అడుగంటికిపోయిద్ది. చిక్కదనం వచ్చేస్తది. అలా అడుగంటకుండా కంటిన్యూయస్‌గా తిప్పుతానే ఉండాలి. మనందరికీ తెలిసిందే సగ్గుబియ్యం అనేది కర్ర పెండలం అనే దుంప నుంచి తయారవుతుంది. ఇది ఇన్‌స్టంట్ ఎనర్జీ. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఇంకా మంచిది. అలాగే జ్వరమొచ్చినా సగ్గుబియ్యం జావ అంటూ తాగుతాము. ఇది శరీర వేడిని కంట్రోల్ చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్లూటన్ ఫ్రీ కావడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఉపవాసం ఉంటున్నప్పుడు గానీ, లేదా అలసటగా ఉన్నప్పుడు గానీ, తక్షణ శక్తినిస్తుంది. దీంతో కిచిడి, జావా చాలానే చేసుకోవచ్చు. మనం ఇలా సగ్గుబియ్యం వడియాలు పట్టుకుంటున్నాం. ఇవి వేసవి కాలంలో తిన్నా సరే చాలా మంచిదనమాట ఆరోగ్యానికి. ఇక్కడ మనము ఈ సగ్గుబియ్యం వడియాలకి అన్నీ వేసేసాం కదా! ఇప్పుడు ఏమాత్రం అడుగంటకుండా తిప్పుతానే ఉండాలి. దగ్గరే ఉండి తిప్పుతానే ఉండాలి. ఏమాత్రం అడుగంటకూడదు. కొంచెం అడుగంటినా టేస్ట్ మారిపోయిద్ది. బాగోదు. సో, జస్ట్ ఒక ఉడుకు వస్తే చాలు. అదిగోండి బాయిల్ అవుతుంది. చాలు బాగా చిక్కబడిపోయింది. మరి కాసేపు ఉంచి జస్ట్ 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా చల్లారాక వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వడియాలు ఖచ్చితంగా 6, 7 నెలలు ఈజీగా స్టోర్ అయ్యి ఉంటాయి.
మంచి ఎండలో పెట్టుకుంటే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. 6, 7 నెలలు ఈజీగా ఉంటాయి. పట్టేసుకుందామా ఇంకా వడియాలు? ఏదన్నా షీట్ తీసుకొని వడియాలు మొత్తం పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను. పొద్దున్నే పెట్టేస్తే చక్కగా ఎండకి బాగా గలగలమంట ఎండిపోతాయి. ఆ తర్వాత ఏదైనా కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇవిగోండి లంచ్‌లోకి సైడ్ డిష్‌గా వడియాలు, సగ్గుబియ్యం వడియాలు. మీ చిట్టీస్ హౌస్.